హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. సో ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీకు కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. ఆ పర్సన్‌తో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ వరకు తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మీకు మీరు రీడింగ్‌లో ఫిట్ ఇన్ చేసుకోవడానికి ట్రై చేయకండి. ఇది నాకు సంబంధించిన మెసేజ్ ఏమో, ఇది నా కోసమేనేమో అనుకోవద్దు. బట్ మీరు నా వాయిస్ వింటున్నారు, నా వీడియో చూస్తున్నారు అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత పాయింట్స్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతాయి. ఓకే. కార్డ్స్ రివర్స్‌లో ఉన్నాయా, నార్మల్‌లో ఉన్నాయా చూస్తున్నా. సో కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. సో టారో రీడింగ్ అనేది ఎనర్జీకి సంబంధించింది కాబట్టి సో మీ ఎనర్జీ అనేది కూడా ఎక్స్చేంజ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మీ లైక్ వల్ల ఏంటంటే ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది, ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. అండ్ యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ రీడింగ్ పాజిటివ్గా వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. అండ్ పర్సనల్గా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవుతుందా లేదా, ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు, అసలు ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, మీ బిజినెస్లో గ్రోత్ అవుతుందా లేదా, జాబ్లో గ్రోత్ అవుతుందా లేదా, నెక్స్ట్ జాబ్ వస్తుందా రాదా, సో మీకు థర్డ్ పర్సన్ ఉన్నారా, మీకు మీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా కన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనిపించినా సరే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వాట్సాప్కి వచ్చి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే అది మీ ఇష్టం. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు సీక్రెట్గా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. సో ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆలోచించకుండా
వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. వి విల్ బీ టుగెదర్ అగైన్. సో మళ్ళీ మనం కలిసి ఉంటాము అంటున్నారు. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. ఐ వాంట్ యూ. I bury myself in work to forget you. I remember every detail of the day. I left when I saw you with someone. I replay our conversations over and over. So మీకు ఈ పర్సన్కి మధ్య, మీకు మీ పార్ట్నర్కి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్ మళ్ళీ మళ్ళీ ఈ పర్సన్ రిపీట్ చేసుకుంటూ ఉంటారంట. లైక్ మీ ఇద్దరికి సంబంధించిన చాట్స్ కానీ, మెసేజెస్ కానీ, లేకపోతే కాల్స్ కానీ, మీ ఇద్దరు మాట్లాడుకున్నవి కానీ, లేకపోతే మీ ఇద్దరు కలిసి జోక్ చేసుకున్నది కానీ, సో మీ ఇద్దరు ఏదైతే స్పెండ్ చేశారో అది గుడ్ మెమరీస్ కానీ, బ్యాడ్ మెమరీస్ కానీ, సో ఏదైనా సరే ఈ పర్సన్ మళ్ళీ 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 రీప్లే చేసుకుంటున్నారు, రిపీట్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరు మాట్లాడుకున్న చాట్స్ ఉంటాయి కదా, అది కానీ, కాల్స్ కానీ, మీరు మాట్లాడింది కానీ, లేకపోతే వాళ్ళు మీతో మాట్లాడింది కానీ, ఇవన్నీ మళ్ళీ రీప్లే చేసుకుంటున్నారు ఈ పర్సన్, రిపీట్ చేసుకుంటున్నారు. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్. సో వేరే వాళ్ళ కన్నా కూడా మీరు తనకి చాలా దగ్గరయ్యారంట, చాలా దగ్గరయ్యారు. చాలా దగ్గర నుంచి మీరు వాళ్ళని చూశారు, చాలా క్లోజ్ అయ్యారు మీరు తనకి అనేది ఈ పర్సన్ ఉంది. కానీ ఇది హిడెన్గా ఉంటుంది, దాచిపెడతారు కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. సో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ చేసుకుంటారు అని కూడా ఈ పర్సన్ బయట పెట్టరు. సో ఇక్కడ నేను క్లారిఫై చేస్తూ మాట్లాడతాను, వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేస్తే ఏంటంటే మీరేదో పైన చూసేస్తే వెళ్ళిపోతారు, క్లారిటీగా మీకు ఒక ఐడియా అనేది రాదు. ఒకవేళ మీకు క్లారిటీ రాలేదు అంటే మళ్ళీ చూడండి. ఇంకా మీకు క్లారిటీ రాలేదు అంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో పర్సనల్ రీడింగ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీకు ఇంకా మీ సిచ్యువేషన్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. సో ఇక్కడ ఏమంటున్నారంటే మీ పర్సన్ చూడండి, 3 ఆఫ్ స్వర్డ్స్, చాలా హర్ట్ అవుతున్నారు, చాలా హార్ట్ బ్రేక్ అవుతున్నారు. మేబీ మీరే పర్సన్ని హర్ట్ చేసేలాగా మాట్లాడారా, ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసేలాగా మాట్లాడారా. సో మీ ఇద్దరి మధ్య ఏదో హర్టింగ్ సిచ్యువేషన్స్ అయితే ఉంది. మీ ఇద్దరి మధ్య బ్రేకప్ కానీ, మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ, ఒకరినొకరు బాధ పెట్టుకోవడం కానీ, సో అది మీ వల్ల బాధ పెట్టుకొని ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా పర్సన్ వల్ల మీ ఇద్దరు ఒకరికొకరు హర్ట్ అయ్యేలాగా మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉండొచ్చు. అది మేబీ రొమాంటిక్ థర్డ్ పర్సనా, లేకపోతే ఎలాంటి థర్డ్ పర్సన్ అనే సిచ్యువేషన్ మీకు తెలిసి ఉండొచ్చు. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఒకటి కనిపిస్తుంది, లేదా మీ ఇద్దరు ఒకరికొకరు హర్ట్ చేసుకునేలాగా మాట్లాడుకున్నారు. నువ్వు అలాంటి దానివి, లేకపోతే నువ్వు ఇలాంటి వాడివి. సో ఇట్లా మీ ఇద్దరి మధ్య చాలా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్, స్ట్రెస్, టోటల్గా ఈ పర్సన్ ఏంటంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా హర్టింగ్లో ఉన్నారు, చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. 3 ఆఫ్ స్వర్డ్స్ చూడండి, హార్ట్ ఉంది, హార్ట్కి స్వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. నువ్వు ఎందుకు నాతో అలా మాట్లాడావు, నన్ను ఎందుకు ఇంత దూరం పెడుతున్నావు, నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు, నన్ను ఎందుకు హర్ట్ చేసావు, నువ్వు ఇంత హర్ట్ చేసినా సరే, నువ్వు నన్ను ఇంత బాధ పెట్టినా సరే, నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. ఎందుకు ఆలోచించకుండా ఉండలేకపోతున్నా, ఎందుకు నీ గురించే పదే ఆలోచనలు నాకు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు నేను ఇంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, నేను ఎందుకు ఇంత నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు నన్ను బాధ పెట్టిన విషయం కూడా పక్కన పెట్టేసి నేను నీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను, అది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు.
నీ గురించి ఆలోచించకుండా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, ఇంత నన్ను హర్ట్ చేసినా సరే, నువ్వు నన్ను ఇంత బాధ పెట్టే మాటలు మాట్లాడినా సరే, నువ్వు నన్ను ఇంత బాధ పెట్టినా సరే, నేను ఎందుకు నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా, అది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నీ నీ గురించి ఆలోచించకుండా ఉండడం అది నా వల్ల కావట్లేదు అని ఫీల్ అవుతున్నారు. ఒకవేళ మీ ఇద్దరికి గొడవ పడి బ్రేకప్ జరిగినా సరే, ఈ పర్సన్ ఇంకా స్టిల్ మీ గురించే ఆలోచిస్తున్నారు. వి విల్ బీ లేదా ఇది ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింది, చిన్న చిన్న ఇష్యూస్ కానీ, రిలేషన్షిప్లో చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏదైనా జరుగుతున్నా కూడా, మీ ఇద్దరి మధ్య ఫైట్ ఏదన్నా అయినా సరే, ఈ పర్సన్ ఇంకా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ విషయంలో. కానీ ఇలా వాళ్ళు మీ గురించి ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నారని కానీ, ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారని కానీ, ఇంత బాధపడుతున్నారని కానీ ఈ పర్సన్ మీకు అర్థమయ్యేలాగా చెప్పరు, హైడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది హిడెన్ ఫీలింగ్స్ కదా. వి విల్ బీ టుగెదర్ అగైన్. సో సన్ కార్డ్ చూడండి. ఇంతకు మించి టారో కార్డ్లో బెస్ట్ కార్డు లేదు. ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, మళ్ళీ మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు. వి విల్ బీ టుగెదర్ అగైన్. మళ్ళీ మనం కలిసి ఉంటాము ఆ నమ్మకం మీ పర్సన్కి అయితే ఉంది. మళ్ళీ మనం కలిసి హ్యాపీగా ఉంటామని కానీ, మళ్ళీ మన ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ ఇది జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అని కానీ, మళ్ళీ మనం కలిసి ఉంటామనే హోప్ అయితే ఇక్కడ మీ పర్సన్కి ఉంది. ఎందుకంటే మీరు తన లైఫ్లో ఇచ్చినంత హ్యాపీనెస్, మీరు తన లైఫ్లో కలర్ఫుల్ని చేశారు మీరు. లైక్ ఇది చూడండి, ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా. తన లైఫ్లో తనని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ లైఫ్లో అంటే లేని కలర్స్ కూడా మీరు తీసుకొచ్చారు. అంటే లైక్ లేని హ్యాపీనెస్ కూడా మీ వల్ల ఈ పర్సన్కి వచ్చింది లేకపోతే ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంటుంది అనే హోప్ ఇక్కడ మీ పర్సన్కి మీరు ఇచ్చారు. కాబట్టి మీరు తన లైఫ్లో హ్యాపీనెస్ తీసుకొచ్చిన పర్సన్ కాబట్టి మిమ్మల్ని ఎట్లాగైనా సరే ఈ పర్సన్ తన సొంతం చేసుకొని తీరుతారు. వి విల్ బీ టుగెదర్ అగైన్. మళ్ళీ మనం కలిసి ఉంటాము అని ఈ పర్సన్ అంటున్నారు. ఎందుకంటే మీరు ఈ పర్సన్కి ఆ హ్యాపీనెస్ కానీ, ఆ సంతోషం కానీ, ఆ లైఫ్లో ఎలా హ్యాపీగా ఉండాలని కానీ, లైఫ్ అంటే ఇంత హ్యాపీగా ఉంటుందని కానీ, ఇంత కలర్ఫుల్గా ఉంటుందని కానీ, సో మీరు ఈ పర్సన్కి చూపించారు. కాబట్టి వీళ్ళ లైఫ్లోకి మీరు హ్యాపీనెస్ తీసుకొచ్చారు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వదులుకోరు. వి విల్ బీ టుగెదర్ అగైన్. మళ్ళీ మనం కలిసి ఉంటాము అనే నమ్మకంతో ఈ పర్సన్ ఉంటున్నారు. ఆ నమ్మకం ఉంది. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్. సో ఇప్పుడు అట్ ప్రజెంట్ మీ పర్సన్ హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. 3 of Wands. సో ఈ పర్సన్ మీతో కలిసి ఫ్యూచర్లో కూడా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ దూరం నుంచి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. ఎందుకు అంటే హీల్ అవ్వాలని ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో ఇంకొకటి మీ సైడ్ నుంచి కూడా ఏమైనా ఇనిషియేషన్ వస్తుందేమో అని కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు. ఎక్స్పాన్షన్ కూడా కోరుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ కెరియర్ విషయంలో కూడా చాలా ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు. అండ్ మీ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నవ్. సో ఎట్ ప్రజెంట్ తను హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. తను ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి అంటే, తను ఫర్దర్గా స్టెప్ వెయ్యాలి అంటే ముందు తను హీల్ అవ్వాలి. అట్ ప్రజెంట్ తను ఉన్న సిచ్యువేషన్లో చెప్పాను కదా, ఈ 3 of Swords ఉంది కదా. సో హీల్ అవ్వాలి. లైక్ చాలా బాధలు ఉన్నారు, చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా హర్టింగ్లో ఉన్నారు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు. కాబట్టి అట్ ప్రజెంట్ వాళ్ళు మీ మీద ఫోకస్ చేయట్లేదు. హీల్ అయిన తర్వాత ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకోకపోవచ్చు. బట్ అట్ ప్రెసెంట్ అయితే హీలింగ్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు.
బికాస్ చూడండి ఇక్కడే స్టార్టింగ్లో 3 ఆఫ్ వర్డ్స్ వచ్చింది. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో చూడండి 10 ఆఫ్ వర్డ్స్. ఈ పర్సన్ మీకు చాలా పెయిన్ ఇచ్చారు. మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారని కానీ, మిమ్మల్ని మోసం చేశారని కానీ, మిమ్మల్ని హర్ట్ చేశారు కానీ, మీ లైఫ్లో మీరు ఇంత పెయిన్, ఈ పర్సన్ ఇచ్చినంత పెయిన్ మీకు ఇంకెవరు ఇవ్వలేదు. మేబీ థర్డ్ పర్సన్ని తీసుకురావచ్చు, లేకపోతే మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, మిమ్మల్ని తిరిగి కోలుకోలేనంత దెబ్బ కొట్టి ఉండొచ్చు ఈ పర్సన్. ఐ నో ఐ మేస్డ్ అప్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. 10 ఆఫ్ వర్డ్స్. ఇలాంటి పెయిన్ మీ లైఫ్లో మీకు ఇంకెవ్వరూ ఇచ్చి ఉండరు. ఇలాంటి బాధ, ఇలాంటి పెయిన్, ఇంత మోసము, ఇంత చీటింగ్. ఎందుకంటే మీరు ఈ పర్సన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఈ పర్సన్ బ్రేక్ చేసేసారు. ఈ పర్సన్ నన్ను అలా చూసుకుంటారు, ఇలా చూసుకుంటారు, నన్ను అంత ప్రేమిస్తారు, ఇంత ప్రేమిస్తారు, నన్ను ఎప్పుడు బాధ పెట్టరు, ఈ పర్సన్ నన్ను బాగా చూసుకుంటారు, నా మీద చెప్పలేనంత ప్రేమ ఉంది ఈ పర్సన్కి అని మీరు ఫీల్ అయిన ప్రతిసారి మిమ్మల్ని ఈ పర్సన్ ఏదో ఒక విధంగా మాటల ద్వారా కానీ, వాళ్ళ యాక్షన్స్ ద్వారా కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. అదే చెప్తున్నారు, హిడెన్ ఫీలింగ్స్లో ఇది ఉంది. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. సో అంత నేనే డిస్టర్బ్ చేశాను, నేనే బాధ పెట్టాను, నేనే హర్ట్ చేశాను, నేనే మోసం చేశాను. లేని హోప్స్ మీకు కలిగించారు ఈ పర్సన్. మీలో లేని ఆశలు కానీ, హోప్స్ కానీ కలిగించేసి ఇక్కడ మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు, మిమ్మల్ని హర్ట్ చేశారు, మిమ్మల్ని మోసం చేశారు. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. నాకు తెలుసు నేను అంతా డిస్టర్బ్ చేశాను, నీ లైఫ్ డిస్టర్బ్ చేశాను, నీకు లేనిపోని హోప్స్ ఇచ్చేసాను. ఇప్పుడు నా వల్ల నువ్వు కూడా సఫర్ అవుతున్నావు, నా వల్ల నువ్వు కూడా బాధపడాల్సి వస్తుంది, బాధపడుతున్నావు అని ఫీల్ అవుతున్నారు. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. సో వాళ్ళకి సంబంధించిన గుడ్ న్యూస్ ఏదో మీకు షేర్ చేసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీతో తన కెరియర్ విషయంలో గ్రోత్ గురించి కానీ, లేకపోతే మీ విషయంలో తను ఒక డెసిషన్ తీసుకున్నారని కానీ, మీకు ఒక స్టెబిలిటీ తీసుకొని మీ లైఫ్లోకి వస్తున్నారని కానీ, సో ఈ పర్సన్ పెంటికల్ పట్టుకున్నారు కానీ వాళ్ళ ఫోకస్ మాత్రం మనీ మీద లేదు. సో మనీని హోల్డ్ చేశారు కానీ మనీ మీద వీళ్ళ ఫోకస్ లేదు. చూడండి ఇక్కడ. సో తనకి ఇప్పుడు మనీ ఇంపార్టెంట్ కాదు, ఈ రిలేషన్షిప్ ఇంపార్టెంట్, మీరు ఇంపార్టెంట్. ఆ విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. ప్రెజెంట్ ఈ రిలేషన్ ఇంపార్టెంట్, మీరు ఇంపార్టెంట్. ఎంత మనీ సంపాదించినా, ఎంత మనీ ఉన్నా, నాకు నువ్వు ఇచ్చే హ్యాపీనెస్, నువ్వు ఇచ్చే సంతోషం ఇంకెవరు ఇవ్వరు. సో అది మీ పర్సన్ మీకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. క్లారిఫై చేయండి యూనివర్స్. ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. టెంపరెన్స్. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు, మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది, కానీ ఆ అట్రాక్షన్ లేనట్టుగా ఈ పర్సన్ బిహేవ్ చేస్తారు. ఉండి లేదనటం, లేకుండా ఉంది అనడం. సో ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. లైక్ వాళ్ళకి మీరంటే అట్రాక్షన్ ఉన్నప్పటికీ, మీరంటే ఫీలింగ్స్ ఉన్నప్పటికీ, మీరంటే
ఫిజికల్ అట్రాక్షన్ ఉన్నప్పటికీ ఈ పర్సన్ లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. లేదు అన్నట్టుగా చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది హిడెన్ ఫీలింగ్స్‌లో వచ్చింది కాబట్టి మీరంటే అట్రాక్షన్, మీరంటే ఫీలింగ్స్ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఒకసారి లేనట్టుగా బిహేవ్ చేస్తారు. అంటే టోటల్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి మీరంటే అట్రాక్షన్ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు నిజంగా నేనంటే నాకు వాళ్ళంటే అట్రాక్షన్ ఉందా? లేదా? అని కానీ, లేకపోతే మిమ్మల్ని ఈ పర్సన్ ఏంటంటే మ్యానిపులేట్ చేయడం కానీ, కాసేపు ఉన్నట్టుగా ఉండడం, కాసేపు లేనట్టుగా బిహేవ్ చేయడం, ఈ పర్సన్ ఇట్లా జగల్ చేస్తూ ఉంటున్నారు. చూడండి. 2 ఆఫ్ బ్యాలెన్స్ తీసుకొస్తున్నారు. అప్పుడప్పుడు మంచిగా మాట్లాడతారు. అప్పుడప్పుడు లేదు నాకు నువ్వంటే ఇష్టం లేదు, నువ్వంటే ఫీలింగ్స్ లేదు, నువ్వంటే అట్రాక్షన్ లేదు, ఇట్లా మాట్లాడతారు. బికాస్ వాళ్ళ మీద వాళ్ళకి క్లారిటీ లేదు. ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. మీకు అట్రాక్ట్ ఉన్నారు, కానీ అట్రాక్ట్ లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఆర్ వాళ్ళ మాటలు అలా ఉన్నాయి. ఐ వాంట్ యూ. ఈ పర్సన్కి మీరు కావాలి. నాకు నువ్వు కావాలని ఉంది, నాకు నువ్వు కావాలి అని చెప్తున్నారు ఈ పర్సన్. క్వీన్ ఆఫ్ వాండ్స్. చూడండి, ఈ పర్సన్ మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది, మీరంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీరంటే ప్యాషన్ ఉంది, అండ్ మీరంటే ఈ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది. సో మీకు ఈ పర్సన్ అంటే అంతే ఇష్టం ఉంది అనే విషయం ఈ పర్సన్కి కూడా తెలుసు. మీరంటే డెఫినెట్లీ ఫర్ షూర్ ఈ పర్సన్కి అట్రాక్షన్ ఉంది. మీతో మాట్లాడాలని కానీ, మీతో టైం స్పెండ్ చేయాలని కానీ, మీతో తనకి సంబంధించిన అన్ని ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని కానీ, ఆర్ ఎల్స్ తనకి సంబంధించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ కూడా మీకు చెప్పుకోవాలి. ఎవరికి చూపించిన షేడ్ వాళ్ళు మీకు చూపించాలి అనుకుంటున్నారు. అంటే తనలో ట్రస్ట్ ఉంటేనే కదా ఒక పర్సన్కి మన పాజిటివ్స్ కానీ నెగటివ్స్ కానీ షేర్ చేసుకునేది. సో మీరు తనకి ట్రస్ట్ వర్తీ పర్సన్ అనుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళు తనలో ఉండే నెగటివ్ షేడ్స్ కూడా మీకు చూపించాలి అనుకుంటున్నారు. బికాస్ మీరు కావాలని ఉంది. ఐ వాంట్ యూ. నాకు నువ్వు కావాలి, నువ్వంటే నాకు చాలా అట్రాక్షన్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ప్యాషన్ ఉంది అని చెప్తున్నారు. ఐ వాంట్ యూ, ఐఎమ్ సో అట్రాక్టెడ్. సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్. మేబీ ఈ పర్సన్ ఇంట్రోవర్ట్ కూడా అయి ఉండొచ్చు. లైక్ ఎక్కువ మాట్లాడకపోవడం కానీ, తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం కానీ, సో ఇట్లా ఏదన్నా వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ధైర్యం చేయలేకపోవడం, ఇట్లాంటి పర్సన్ అయినా అయి ఉండొచ్చు. ఐ బరీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గెట్ యూ. సో అప్పుడప్పుడు వీళ్ళు ఏంటంటే మీ నుంచి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఎక్కువ వర్క్ బిజీలో ఉండడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వాళ్ళు హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో వర్క్స్ కానీ, ఇంట్లో యాక్టివిటీస్ కానీ, లేకపోతే వర్కింగ్ అయితే వర్క్లో బిజీ ఉండడానికి కానీ, సో ఏదో ఒకటి డిస్ట్రాక్షన్ అయితే చేసుకుంటారు. సో ఎందుకంటే మీరంటే ఈ పర్సన్ అట్రాక్షన్ ఉంది కాబట్టే డిస్ట్రాక్షన్ చేసుకుంటారు. మీరంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే ఫర్గెట్ చేయాలని ఎందుకు అనుకుంటారు. ఎప్పుడైతే మళ్ళీ గుర్తొస్తారో జడ్జ్మెంట్, ఎప్పుడైతే మళ్ళీ గుర్తొస్తారో అప్పుడే మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు. సో ఊరికినే మర్చిపోవడానికి ఎవరు ప్రయత్నించారు కదా. ఊరికినే మర్చిపోవడానికి అదే మర్చిపోవచ్చు కదా. అది ఒక పని పెట్టుకొని పనిమాల మర్చిపోవాలని ట్రై చేస్తున్నారు అంటే జడ్జ్మెంట్. మేబీ ఒకటి క్లారిఫికేషన్. సో చూడండి, ఈ పర్సన్కి మీరంటే సోల్మేట్ కనెక్షన్ అనేది కానీ ఎలా డెసిషన్ తీసుకున్నారు అంటే జడ్జ్మెంట్. సో మీ నుంచి దూరంగా ఉండాలి, మీకు ప్రేమ ఇవ్వకూడదు, మీ నుంచి దూరంగా ఉండాలి, మిమ్మల్ని మర్చిపోవాలి అని ఈ పర్సన్ డిసైడ్ అయ్యారు. జడ్జ్మెంట్. తను తీసుకున్న డెసిషన్కి తను స్ట్రిక్ట్గా ఉంటున్నారు. అండ్ కానీ ఇక్కడ మీ ప్రేమ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని కానీ, ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకురావాలని కానీ ఈ పర్సన్కి చాలా అనిపిస్తుంది. సో స్పెషల్లీ ఇక్కడ చెప్తున్నారు చాలామంది రాసులు చెప్పండి అని. నేను ఇది చెప్పేలోపు అది మర్చిపోతూ ఉంటాను అనమాట. ఎక్కువ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు.
అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి కాబట్టి నేను స్పెషల్గా మెన్షన్ చేయట్లేదు. సో ఈ పర్సన్ మీకు మీ ప్రేమకి దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి కానీ మీకు ప్రేమ ఇవ్వకూడదు అని కానీ ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియకుండానే మీతో తెలియని మ్యాగ్నెటిక్ పుల్ అయితే ఉంది. మీ వైపు ఈ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు, మీరు కావాలి అని ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి, బ్యాలెన్స్ కావాలి అని కూడా అనుకుంటున్నారు. మేబీ ఆ బ్యాలెన్స్ మీరు చేయట్లేదా, ఆ పర్సన్ చేయట్లేదా, ఈ పర్సన్ ప్రాబ్లం ఏంటి అనేది మీకు తెలుసు. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే. సో ఏదో విషయంలో తను ప్రతి విషయం గుర్తుందంట. ఆ రోజుకి సంబంధించిన ప్రతి విషయము ఈ పర్సన్కి ఇంకా గుర్తుందంట. మరి అది ఏం రోజో క్లారిఫై చేద్దాము. మీతో కలిసి హ్యాపీగా ఉన్న మీ ఇద్దరు ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు కానీ, లేకపోతే మీ ఇద్దరు ఫస్ట్ టైం హ్యాపీగా ఉన్నప్పుడు కానీ, మీ ఇద్దరు కలిసి ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడు కానీ, సో మీ ఇద్దరు కలిసి ప్యాషనేటెడ్గా ఉంది కానీ, లేకపోతే మీ ఇద్దరు మ్యారేజ్ డే కానీ, మిమ్మల్ని ఫ్యామిలీతో ఇంట్రడ్యూస్ చేసిన రోజు కానీ, మీ మ్యారేజ్ జరిగిన రోజు కానీ, తను సక్సెస్ సాధించింది కానీ, అది తను పర్సనల్గా తన కెరియర్లో కావచ్చు, ఫ్యామిలీ విషయంలో సక్సెస్ కావచ్చు, ఈ రిలేషన్షిప్ విషయంలో సక్సెస్ కావచ్చు. అండ్ ఆ రోజు ఈ పర్సన్కి ఇంకా స్టిల్ గుర్తుంది. లేదా వాళ్ళ ఫ్యామిలీ ఈ పర్సన్ సక్సెస్కి ఎంత సపోర్ట్ చేశారు, అది ఇంకా స్టిల్ ఈ పర్సన్కి గుర్తుంది. లేదా మీరు తన గ్రోత్కి ఇంకా ఎంత హెల్ప్ చేశారు, అది కూడా ఈ పర్సన్కి ఇంకా గుర్తుంది. తన గ్రోత్ కోసం, తన హ్యాపీనెస్ కోసం మీరు ఏమేం చేశారు. ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సమ్వన్. ఇంత జరిగి మళ్ళీ ఇదొకటి ఎందుకు? ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సమ్వన్. సో ఇక్కడ ఏమంటున్నారు, వీళ్ళ హిడెన్ ఫీలింగ్స్లో ఏముందంటే ఐ సా వెన్ ఐ సా యూ విత్ సమ్వన్. సో మీరు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండడం కానీ, వేరే వాళ్ళకి మీరు కమిట్మెంట్ ఇవ్వడం కానీ, వేరే వాళ్ళతో మీరు హ్యాపీగా ఉండడం కానీ, 4 of Wands ఇది ఇక్కడ అదే రిప్రజెంట్ చేస్తుంది. నువ్వు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నావని తెలిసి నీ లైఫ్లో నేను డిస్టర్బెన్స్ అవ్వకూడదు. సో నాకున్న అంటే మీ లైఫ్లో తనకున్న ప్లేస్ ఏంటో తను ఊహించేసుకొని ఈ పర్సన్ మీరు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారు అని ఒక డెసిషన్కి వచ్చేసి ఈ పర్సన్ మేబీ మీ నుంచి దూరం వెళ్ళుండొచ్చు. Four of Wands అదే రిప్రజెంట్ చేస్తుంది. 4 of Wands స్టెబిలిటీ గురించి మాట్లాడుతుంది, గ్రోత్ గురించి మాట్లాడుతుంది, హ్యాపీనెస్ గురించి మాట్లాడుతుంది. సో మీరు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళతో ఇంకా మీరు రికన్సిలేషన్ దగ్గర అవ్వాలి అనుకోవట్లేదు. అనుకొని ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళారు. ఒక్క నిమిషం. 6 of స్టెబిలిటీ. సో ఈ రెండు స్టెబిలిటీ మీద డిపెండ్ అయి ఉన్నాయి.
ఈ పర్సన్ మీకు చాలా ఆఫర్ చేయడానికి వచ్చారు, కానీ ఇది పర్టిక్యులర్గా ఎవరికి ఈ మెసేజో వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీరు వేరే వాళ్ళతో ఉండడం మీ పర్సన్ చూసి వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారు కదా అని తన అవసరం ఇంకా మీకు లేదు అని చెప్పేసి ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉండొచ్చు. నైట్ ఆఫ్ కప్స్ చెప్పాను కదా, వేరే వాళ్ళతో మీరు ఎమోషనల్గా బాగానే ఉన్నారు, నేనే ఇక్కడ బాధపడుతుంది, నేనే ఇక్కడ సఫర్ అవుతుంది, మీరు మాత్రం హ్యాపీగానే ఉన్నారు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. సో అందరికీ సంబంధించిన ఈ మెసేజ్ కాదు, ఎవరికి ఏ మెసేజ్ కనెక్ట్ అవుతుందో ఆ మెసేజెస్ మాత్రమే తీసుకోండి. అండ్ మీకు పర్సనల్గా మీ సిచ్యువేషన్ మీద మీకు క్లారిటీ కావాలి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. దానికి స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, మీ ప్రాబ్లం చెప్పండి. సో దానికి ఎంత నేను రిప్లై ఇస్తాను. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.